సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో ఫస్ట్ సీజన్‌లోనే ప్రవేశించి తనదైన ఒక ముద్ర కూడా యేసుకొని బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉంటూ తనతో ఉన్నటువంటి ఎవరైతే పార్టిసిపేట్ చేసినా వాళ్ళు కానీ ఇతర సినీకి సంబంధించిన ఎవరైతే చేసినా కూడా కార్యక్రమాలకి హెల్ప్ చేస్తూ వాళ్ళందరితో కూడా మంచిగా కలివిడిగా ఉంటున్నటువంటి నటి ఎవరైనా ఉన్నారంటే ఆమె బిగ్ బాస్ జ్యోతి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? టెన్ టీవీ ప్రేక్షకులందరికీ హాయ్ హాయ్ బిగ్ హాయ్, హౌ ఆర్ యూ? ఈ మధ్య చాలా దూరం అయిపోయారు మీడియాకి కానీ ఇటు ఇండస్ట్రీకి కొద్దిగా ఎందుకోనండి, థంబ్నెయిల్స్ చూస్తుంటే భయం వేస్తుంది, అందుకని ఎందుకులే మీడియా వాళ్ళతో రిస్క్ అని చెప్పి కొంచెం దూరంగానే. కనబడకపోతే ఇంకా ఎక్కువ ఇబ్బంది కదా, కనబడుతూ ఎప్పుడు అందరితో విష్ చేసి మీరు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కదా? లేదు, డెఫినెట్గా ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా నేను, ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. ఇట్స్ లైక్ హీరోయిన్ ఓరియంటెడే, నేనే మెయిన్ లీడ్ చేస్తున్నాను. కథనే హీరో, నేనే హీరోయిన్ దాంట్లో. సో ఆ మూవీ త్వరలోనే రాబోతుంది. సో అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చిన అనమాట. మళ్ళీ కొంచెం ఫ్రెష్ స్టార్ట్తోని ఒక ఇమోషనల్ సబ్జెక్ట్తోని రాబోతున్నాను. సో అది ఇంకా ఇప్పుడు రెడీ టు లాంచ్. యాక్చువల్ చూస్తుంటే జ్యోతి గారు చూస్తుంటే చాలా ఫన్గా జోవిల్గా ఉంటారు. మరి ఎమోషనల్ అంటే ఎలా? అది నాకు తెలియదు, నాలో ఈ ఎమోషనల్ యాంగిల్ కూడా ఉందని నాకే తెలియదు. ఐ డోంట్ నో వాట్ డైరెక్టర్ హ్యాస్ సీన్, ఆయన విజన్ ఏంటో నాకు తెలియదు కానీ బట్ నేను కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నాకు అసలు గూస్ బంప్స్ అయితే వచ్చేసినాయి, డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను, ఆ మూవీ గురించి ఇప్పుడు నేను ఇప్పుడైతే నేను సాఫ్ట్ లాంచ్ వి లైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ సాఫ్ట్ లాంచ్లో వచ్చాను అండ్ ఐఎమ్ ద హోస్ట్, ఐఎమ్ హోస్టింగ్ ద ఈవెంట్. సో దీని గురించి మాట్లాడదాం. మేకప్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మనకి చాలా దగ్గర ఇండస్ట్రీకి, ఫిలిం ఇండస్ట్రీకి కదా. సో ఇప్పుడు ముమైత్ ఖాన్ గారు అలా పెట్టారు, నిజంగా చెప్పాలంటే అది చాలా వరకు మంచిది. మరి మీకు ఎలాంటి థాట్స్ ఉన్నాయి, బిజినెస్ ఏంటి అసలు? నాకు కూడా చాలా థాట్స్ ఉన్నాయంటే, వీలైతే నేను ముమైత్తో పార్ట్నర్షిప్ కూడా తీసుకోబోతున్నాను. మేబీ తీసుకుంటే తీసుకోవచ్చు, ఐ డోంట్ నో, మేబీ ఫ్యూచర్లో నాకు కూడా బిజినెస్ థాట్స్ ఉన్నాయి. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో నెక్స్ట్ అంటే చేయబోయే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఏంటి? ఇప్పటి వరకు మీరు అంటే బిగ్ బాస్ మీ ఆ టైంలో ఉన్నప్పుడు ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేసే విధం, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే బిగ్ బాస్ చాలా వరకు కూడా అంత ఆదరణ లేదు. అంటే మీరు ఫస్ట్ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు, అందుకే మీకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత బోర్ కొట్టేసినట్టుంది. బట్ స్టిల్ వాళ్ళు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెడుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఈవెన్ దే ఆర్ ఆల్సో రియలైజింగ్ దట్ ఇట్స్ నాట్ ఇంట్రెస్టింగ్, బట్ నెక్స్ట్ సీజన్ మేబీ ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పటివరకు జరిగినటువంటి ఎపిసోడ్ అన్నీ చూసారా? ఎపిసోడ్స్కి చూసాను, అన్ని సీజన్స్ చూసాను. మీకు ఏది బాగా నచ్చింది అంటే బిగ్ బాస్కి సంబంధించి? నాకు అన్నిటికన్నా మా సీజనే బాగా నచ్చింది. బికాజ్ మేము ఎక్కడ మీడియాలో కానీ బయట కానీ మేమేమి ముందే ఫిక్సింగ్ చేసుకొని రాలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్ అండ్ ఏదైతే ఓటింగ్ సిస్టమ్ ఉందో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అన్నట్టు అనిపించింది. అండ్ వీవర్ ద లీడర్స్ కాబట్టి మాకు మా సీజనే నచ్చింది. అంటే ఫిక్సింగ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ వాళ్ళు మొత్తం ముందే బయట యూనో ప్రమోషన్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు ముందే మాట్లాడుకొని వస్తున్నారు హౌస్లో, బికాస్ దే నో ద ఎంటైర్ థింగ్ హౌ డస్ ఇట్ వర్క్ అనేది. సో ముందే వాళ్ళు ఫిక్స్ చేసుకుని వస్తున్నారు కాబట్టి మేబీ. బట్ మా సీజన్లో అయితే మాకు అసలు ఏమీ తెలియదు, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ఆడియన్సెస్ పోల్ అంతే. యాక్చువల్ చెప్పాలంటే బిగ్ బాస్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా విన్నర్ కానీ లేదంటే ఎవరైనా సరే వాళ్ళు వివిధ రంగాల్లో ఉంటూ సోషల్ మీడియాలో బాగా హల్చల్